గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రజాస్వామ్యమే రాజకీయం. రాజకీయం అనేది ప్రజాస్వామ్యంలో భాగం. రాజకీయం నెరిపేది రాజకీయ పార్టీలు. అంటే రాజకీయ పార్టీలు అనేవి ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అలాంటి రాజకీయ పార్టీలకు పార్టీ కార్యాలయాలని నిర్మించుకునేటటువంటి స్వేచ్ఛ కూడా ఉంది. నిర్మించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాంటి కార్యక్రమం అన్ని పార్టీలు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు వచ్చినటువంటి సీట్లను బట్టి తెలుగుదేశం పార్టీకి 102 సీట్లు వచ్చినాయి. తన మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీకి 4 సీట్లు వచ్చినాయి. మరి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలకు 1 సీటు కూడా రాలేదు. కానీ వాటి అవసరం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి ఏమీ అనిపించలేదు. వాటిని ఖాతరు చేయాల్సినటువంటి అవసరం ఉందని అనుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి ఏది ఎప్పటికప్పుడు ఏ పరిస్థితి అయితే ఆ పరిస్థితి, లేదా ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఎప్పటికి ఏ సిద్ధాంతానైనా సరే, అవసరమైతే 2 కళ్ళ సిద్ధాంతం, అవసరమైతే 3వ కంటి సిద్ధాంతాన్ని కూడా కొత్తగా తీసుకురాగలిగినటువంటి ప్రతిభాశాలి చంద్రబాబు నాయుడు. ఆయన ఆ రోజున భారతీయ జనతా పార్టీకి ఒక 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి కూడా స్థలం ఏ విధంగా కేటాయించాలనేది చాలా చక్కగా చేశారు. ఎక్కడా జొల్ల ఒక చట్టాన్ని చేశాడు ఆయన, సిఆర్డిఏ చట్టాన్ని. ఆ చట్టం ప్రకారము అసెంబ్లీలో 50కి పైగా స్థానాలు ఉన్నటువంటి వాళ్ళకి సిఆర్డిఏ పరిధిలో 4 ఎకరాలు ఇవ్వచ్చు అంట. మరి అదేవిధంగా 50% లోపు ఉన్నటువంటి స్థానాలు ఉన్నటువంటి పార్టీ, అంటే వైఎస్ఆర్సీపీకి అప్పుడు 67 స్థానాలు వచ్చినాయి, అంటే 50కి లోపుగా వచ్చినాయి కాబట్టి వాళ్ళకి సిఆర్డిఏ పరిధిలో 1/2 ఎకరమేనంట, 1/2 ఎకరం ఇవ్వచ్చు అంట. అదేవిధంగా అసెంబ్లీ అధికార పార్టీకి ఏమో సిఆర్డిఏ పరిధిలో 4 ఎకరాలు ఇవ్వచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడైనా సరే 2 ఎకరాలు తగ్గకుండా ఇవ్వచ్చు అంట. అది లీజుకు తీసుకోవచ్చు అంట వాళ్ళు. అది అప్పటికి తనకున్నటువంటి అధికారాన్ని బేరీజ్ వేసుకొని. అదేవిధంగా 400 స్థానాలు ఉన్నటువంటి 4 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ప్రయోజనం కావాలి కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళకి భవనం కావాలంటే 300 గజాలు కేటాయించవచ్చు అంట. గుంటూరులో కూడా 300 గజాల్లోనే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. అంటే ఎప్పటికి ఏది అవసరమైతే అప్పటికి ఆ విధంగా చేసుకుంటా పోతా ఉంటారు. కానీ ఇది ప్రజాస్వామ్యం అని, బళ్ళు ఓడలు అవుతాయని, ఓడలు బళ్ళు అవుతాయన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు విస్మరించారు. అధికారం శాశ్వతమని ఆ రోజు భ్రమించారు. ఆ అధికారం శాశ్వతమని భ్రమించడం వల్ల ఆయన ఆ విధంగా శాసనం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని విధంగా, ఏది చంద్రబాబు నాయుడు ఊహించని విధంగా, ప్రజలు ఊహించిందే అది, చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. మరి అదే సిద్ధాంతం ఆయన రాసిందే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది కదా. ఆయన సిఆర్డిఏ పరిధిలో 4 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఆయన 4 ఎకరాలు తీసుకోవాలా, 2 ఎకరాలకి, అది కూడా సిస్టమేటిక్ గా లీజ్ పే చేసి 33 సంవత్సరాలు లీజు రాయించుకొని, సంవత్సరానికి మీరు సిఆర్డిఏ చట్టంలో పేర్కొన్న విధంగానే 1000 రూపాయలు సంవత్సరానికి అద్దెనిస్తూ, కౌలునిస్తూ స్థలానికి ఆయన వైఎస్ఆర్సీపీ ఆఫీసును నిర్మించుకున్నారు. ఆ నిర్మించుకున్నటువంటి ఆఫీసుని మీరు అధికారంలోకి రాగానే మీరు ఏదో దుశ్చర్య చేయబోతా ఉన్నారు, దాని మీద మీ కన్ను పడింది అన్న విషయం పార్టీ వాళ్ళకి అర్థమయ్యి ముందుగానే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చెప్పింది, అక్కడ ఉన్నటువంటి వాటిని మీద మీరు దుందుడుకు చర్యలు ఏమీ తీసుకోవద్దని కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే హైకోర్టు చెప్పిన దాన్ని కూడా బేఖాతరు చేస్తూ, హైకోర్టు చెప్పినటువంటి అంశాన్ని కూడా పక్కన పెట్టేస్తూ
మీరు తెల్లవారుజామున వెళ్ళి హడావుడిగా వెళ్ళి చాలా దుర్మార్గంగా ఒక అరడజన్కి పైగా జేసీబీలు, హిటాచీలు అన్ని తీసుకెళ్లిపోయి వందలాది మంది పోలీసులు తీసుకెళ్లి కార్యకర్తలను భయపెట్టే విధంగా, కార్యకర్తలు అటువైపు చూడాలంటే కూడా భయపడే విధంగా మీరు నేలమట్టం చేశారు. దాదాపు నిర్మాణం పూర్తి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని మీకెళ్ళేటటువంటి దారిలో ఉంది. మీరు మీ గృహం నుంచి బయలుదేరి మీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఆ పార్టీ ఆఫీసుని, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుని దాటి వెళ్ళాలి. ఈ పరిస్థితి నాకెందుకు అనుకున్నారో ఏమో నేలమట్టం చేశారు. మీరే చెప్పారు అధికారం శాశ్వతం కాదు అనే మాట. మరి మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకులాగా లీజుకు తీసుకోలేదా, మీకులాగా మరి ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ ను పాటించలేదా? మీకు ఎక్కడో ఏదో లూప్ హోల్ దొరికింది. లూప్ హోల్ దొరకగానే ఇదే అవసరం అనుకున్నారు, పడగొట్టేశారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఇక నిలబడదు. వైఎస్ఆర్సీపీ అనే దాన్ని, రాజకీయ పార్టీని ఈ విధంగా భయభ్రాంతులు చేసి నేలమట్టం చేయగలము అనుకుంటే మీకన్నా అమాయకులు మరొకళ్ళు లేరు అని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళే ఈ పరిస్థితిని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం చాలా గొప్పదన్న సంగతి వాళ్ళకి తెలియదు. మీ పార్టీ 23 స్థానాలకి కుచించుకుపోయినప్పుడు ఇక మీరు లేచే అవకాశం రాదు. అధికారం వీళ్లదే శాశ్వతం. ఏది గతంలో మీరు అనుకున్నట్టుగానే వీళ్ళు కూడా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అనుకొని భావించి పాలన చేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది పట్టాభిరామ్ చేసినటువంటి వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే. పట్టాభిరామ్ ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా సమర్థించరు. కానీ అంత మాత్రాన పార్టీ కార్యాలయం మీద పోయి దాడి చేయటం అనేది ముమ్మాటికి తప్పే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీదకి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఆ జోగి రమేష్ ని నివారించకపోవటం, ఆ జోగి రమేష్ ని సమర్థిస్తున్నారు అన్నట్టుగా జోగి రమేష్ కు అదేదో ఆయన ఏదో గొప్ప పని చేసినట్టుగా అతనికి మంత్రి పదవిలో స్థానం కల్పించటం, ఈ రెండు కూడా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి తప్పులే. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే, మీకు దేవాలయం, మీ దేవాలయాన్ని ధ్వంసం చేశారు, మీ దేవాలయం మీద రాళ్లు వేశారని చెప్పారే, మీకు దేవాలయం అయినటువంటి మీ పార్టీ కార్యాలయం వైఎస్ఆర్సీపీకి దేవాలయం కాదా? తెల్లవారుజామున కార్యకర్తలు నిద్ర కూడా లేవకముందే మీరు వచ్చేసి ధ్వంసం చేసినంత మాత్రాన ఆ కార్యకర్తలు మిన్నకుంటారా? మరి ఎక్కడైనా సరే వెసులుబాటు అనేది ఇస్తారు కదా. సరే, ఏదో ఒక కొత్త రూల్ మీకు దొరికిందన్నారు. ఏంటంటే స్థలం అయితే లీజుకైతే తీసుకున్నారు, కానీ తాడేపల్లి మున్సిపాలిటీలో అనుమతులు తీసుకోలేదంట. అది కొంత వైఎస్ఆర్సీపీ అహంకారం కారణమై ఉండొచ్చు. వైఎస్ఆర్సీపీ అహంకారం ఏంటంటే తామే అధికారంలోకి మళ్ళీ వస్తామని ఒక లెక్కల్లో ఉంది, ఒక అహంకారంలో ఉంది. సింహం సింగిల్ గా వెళ్ళినా కానీ గెలుస్తామనే ధీమాలో ఉంది. దాంతో ఏం చేస్తే ఏం పోయిందిలే అని చెప్పేసి వాళ్ళు కనీసం అనుమతులు తీసుకోకుండా నిర్మాణాన్ని చేపట్టడం, మీలాంటి వెండెట్ట, మీలాంటి ప్రతీకార చర్యలకు పాల్గొనేటటువంటి వ్యక్తులు ఉన్నారన్న స్పృహని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవటం ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పే.
మీరు ఏకంగా 99 ఏళ్లకు లీజులు రాయించుకున్నారు. మీరు ఏకంగా విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు వ్యయం చేసేటటువంటి, కోట్లాది రూపాయల డబ్బు ఖరీదు చేసేటటువంటి, తాడేపల్లిలో అయితే రోడ్డు ఫేస్ను మీరు తీసుకున్నటువంటి పార్టీ ఆఫీస్ స్థలం, అది కూడా 3 ఎకరాల 65 సెంట్లు వాగుపోరంబోకులో ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మించుకున్నటువంటి ఆ స్థలం ఇప్పుడున్నటువంటి కనీస విలువ 75 కోట్ల రూపాయలు. 75 కోట్ల రూపాయల ఖరీదు చేసేటటువంటి స్థలాన్ని నీవు కేవలం 1000 రూపాయలు కడుతూ మరి 99 ఏళ్లకు లీజు రాయించుకున్నామంటే చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని మించినటువంటి మరి మేధావి ఎవరుంటారు చెప్పండి? మీదైతేనేమో నీతి, ఎదుటివాడిదైతేనేమో అవినీతి. మీ నిబంధనలే కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాటించింది. మీరే కదా రాసింది ఇన్ని శాతం సీట్లు వస్తే ఇంత స్థలం తీసుకోవచ్చని. మీరు రాసిన దానికన్నా కూడా తక్కువే తీసుకున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. 4 ఎకరాలు తీసుకోవచ్చు, అక్కడ 2 ఎకరాలు తన పార్టీ ఆఫీస్ కోసం తీసుకొని రూల్స్ ప్రకారం అద్దె చెల్లిస్తూ ఆడ నిర్మాణం చేసుకుంటా ఉంటే నువ్వు దాన్ని అడ్డుకోవటం. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా నిర్మాణం పూర్తయిపోయి దానికి కూడా నోటీసులు ఇచ్చారండి. నోటీసులు ఎందుకు ఇచ్చారు? అక్కడ కూడా ఇదే గోల, అనుమతులు తీసుకోలేదు అని. కనీసం నోటీసులు ఇచ్చి అక్కడ సమయం అన్నా ఇచ్చారు. ఇక్కడ సమయం కూడా ఇవ్వకుండా ఎందుకు కూల్చేశారు అంటే, మీరు పోలీసుల రక్షణలో కూలుస్తుంటే కార్యకర్తలు భయపడి రారులే అనే కదా. అదేవిధంగా మీరేం చెప్పారు? లా అండ్ ఆర్డర్ గురించి చాలా గొప్పగా చెప్పారే. అరాచక పాలన అన్నారే. అరాచక పాలన వైఎస్ఆర్సీపీ పాలన అన్నారే. అంటే ప్రజలు ఏమన్నా మర్చిపోయారనుకున్నారా? మీరు అధికారంలోకి రాకముందే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జరిగినటువంటి అరాచకాలని గుర్తించారా? లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి 57 అరాచకాలని మరి వైఎస్ఆర్సీపీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి మెమోరాండం కూడా ఇచ్చొచ్చారు. వాటి మీద ఏమైనా దృష్టి సారించారా? సారించకపోగా మీరేం చేస్తున్నారు? మీ యొక్క బుద్ధా వెంకన్న ఏం చెబుతున్నారు? కొడాలి నాని పిల్లల్ని తీసుకొని గుడివాడ వదిలిపో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరందరూ కూడా భార్య బిడ్డలను తీసుకొని ఊళ్ళు దాటి వెళ్ళిపోండి. ఎక్కడ దుర్మార్గం ఇది? ఎంత నీచం ఇది? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారన్న స్పృహను మర్చిపోకండి. వైఎస్ఆర్సీపీ అనేది నిలబడదు అనేది మీరేమన్నా అనుకుంటే ఇంతకన్నా తప్పిదం మరొకటి ఉండదు. మీరు చేయాల్సిన తప్పులన్నీ ఇప్పటికే చేసేశారు. ఇప్పటికే చేయవలసినటువంటి తప్పుల కన్నా ఎక్కువే మీరు చేశారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. రాజకీయ పార్టీల యొక్క ఉనికిని లేకుండా చేయటానికి ఆ పార్టీల కార్యాలయాలను నేలమట్టం చేస్తా ఉన్నారు. ఇది నియంత పాలన అవుతుందే గాని ప్రజాస్వామ్య పరిపాలన కాదు. మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారన్న సంగతి స్పృహని మర్చిపోయి మీరు గాని చేస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి స్థానాల కన్నా కూడా తక్కువ స్థానాలు మీకు వస్తాయి. ఇది ప్రజాస్వామ్య యొక్క గొప్పతనం గురించి మీకు తెలియటానికి ఎంతో కాలం పట్టదు. మీకున్నటువంటి దేవాలయ ఎమోషన్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా ఉంటాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయవలసింది ఏంటంటే, రాజకీయాల్లో ఒంటరిగా ఉండటం అనేది అంత మంచిది కావద్దు. ఏదైతే మీరు రేపు అధికారంలో ఖచ్చితంగా రావచ్చు 29లో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే చేయాల్సిన పాపాలన్నీ చేసేసింది. పల్నాడులో పిన్నెల్లు అనేటటువంటి గ్రామంలో దాదాపు 80 కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయాయి. ఊళ్ళోకి రావాలంటే భయపడుతున్నారు. ఆ ఊళ్ళకి ఇళ్లకు తాళాలు వేసి ఉన్నారు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ తన పతనాన్ని, తన మరణ శాసనాన్ని తనకు తానే రాసుకుంది. వైఎస్ఆర్సీపీ తిరిగి ఖచ్చితంగా 29లో అధికారంలోకి వస్తుంది. కానీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా సింహం సింగిల్ గా వస్తుంది అనేటటువంటి
మీ యొక్క అహంకార ధోరణిని మానుకోండి. ఈ రోజున పార్టీ ఆఫీసును ధ్వంసం చేస్తే మీరు ఆవేదన చెందటం, మీ పార్టీ అధ్యక్షుడు లేఖ రాయటం, మీ పార్టీ అధ్యక్షుడు మీకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి లేఖ రాయటం మినహాయించి ఇతర పార్టీలు ఎవరు కూడా మీకు సంఘీభావం ఎందుకు తెలపలేదు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రజా సంఘాల వాళ్ళు మీకు ఎందుకు సంఘీభావం తెలపలేదు అనేది ఒకసారి ఆలోచన చేయండి. మీకు సింహం సింగిల్ గా వెళుతుంది అనేది కాకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని, ఇతర ప్రజా సంఘాల వాళ్ళని కలుపుకొని పోతే కొండంత బలం మీకు వస్తుంది. రేపు మీరు సింగిల్ గా గెలిచినా గానీ ఈ పార్టీలు మీకోసం అండగా నిలబడతాయి. మీరు రేపు కూడా గెలవచ్చు సింగిల్ గానే, కానీ సింగిల్ గా గెలుస్తామనేటటువంటి ఒక భావజాలాన్ని పక్కన పెట్టండి. మీతో కలిసి వచ్చేటటువంటి పార్టీలను కలుపుకొని పోండి. ఇది చాలా అవసరం ఈ ప్రజాస్వామ్యంలో. ఒక అధికార మదంతో రెచ్చిపోయేటటువంటి వాళ్ళని ప్రతిఘటించడానికి అనేక పార్టీల మద్దతు, ప్రజా సంఘాల మద్దతు అవసరమనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి వైఎస్ఆర్సీపీ నేతలారా. నమస్తే.